నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. డయాబెటీస్ ఇది మనం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. హోమియో కేర్లో అసలు డయాబెటీస్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కవిత గారు. నమస్తే అండి. నమస్తే కవిత గారు, డయాబెటీస్ అనగానే ఫస్ట్ అందరూ భయపడిపోతారు, వచ్చింది అంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది అని. అసలు డయాబెటీస్ ఫస్ట్ ఎందుకు వస్తుంది, ఏ ఏజ్లో వస్తుంది, దానికి ఏజ్ లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా, వస్తే ఏం చేయాలి? యాక్చువల్గా డయాబెటీస్ అనేది క్రానిక్ మెటబాలిక్ డిజార్డర్ ఇది. సో లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఇది హెరిటరీ వల్ల రావచ్చు, వంశపారంపర్యంగా పేరెంటల్ హిస్టరీ ఉన్నా రావచ్చు, లేకపోతే ఒబెస్ పీపుల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే సెడెంటరీ లైఫ్ ఎక్కువ లీడ్ చేస్తారో, అంటే ఫిజికల్ ఇన్యాక్టివ్గా ఉండి సో సెడెంటరీ లైఫ్ ఎవరైతే ఎక్కువ లీడ్ చేస్తారో వాళ్ళకి, అండ్ తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా మనకి ఎక్కువగా డిపాజిట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కూడా ఒబెసిటీ అయిపోయి ఇండైరెక్ట్గా ఇది కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి 3 మేజర్ ఫ్యాక్టర్స్ అయితే. వన్ మోర్ థింగ్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఫిజికల్ ఇన్యాక్టివిటీ అలా యాడెడ్ విత్ ద మెంటల్ స్ట్రెస్. ఎవరికైతే కంటిన్యూ కొన్ని వీక్స్ కొన్ని మంత్స్ ఉంటాయో డెఫినెట్గా వాళ్ళకి డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తోడు ఇప్పుడు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అలవాట్లు ఏమైనా ఉన్నా కూడా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ క్రానిక్ స్మోకింగ్లో డ్రింకింగ్ అనేది వాళ్ళకి డయాబెటిక్ రావాలని లేదు, ఒకవేళ వచ్చిన వాళ్ళకి మాత్రం అది అన్కంట్రోల్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మనకి డయాబెటీస్ ఎవరికైనా రావచ్చు. ప్రీవియస్గా అయితే ఓన్లీ పర్టికులర్ గ్రూప్ అనేది 30 క్రాస్ అయినాకనో 40 క్రాస్ అయినాకనో వచ్చేది. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా గమనిస్తున్నాం ఇన్సులిన్ డిపెండెన్స్ డయాబెటిక్ అని, అండ్ జెస్టేషన్ డయాబెటీస్ ఇన్ ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ తర్వాత నెంబర్ ఆఫ్ పీసీఓడి మదర్స్ టర్నింగ్ ఇంటూ డయాబెటిక్ పీపుల్ ఎక్కువగా ఉంటున్నాయి ప్రాపర్గా ట్రీట్ చేయకపోవడం వల్ల. అండ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, హెరిడిటరీ వల్ల కావచ్చు, మేల్స్ కూడా, అంటే ఇప్పుడు మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరికైనా రావచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. బట్ కంట్రోలింగ్ అనేది ఇంపార్టెంట్. సో అది భయపడాల్సిన విషయం. ఎందుకంటే సో డయాబెటీస్ అంటే ప్యాంక్రియాస్ నుంచి మనకి ఇన్సులిన్ నార్మల్గా బాడీలో ప్రొడక్షన్ అవుతుంది. కొంతమందికి రెసిస్టెంట్ ఉంది, కొంతమంది ప్రొడక్షన్ అనేది యూటిలైజేషన్ కాకపోవచ్చు, కొంతమందికి అప్ టు మార్క్ ప్రొడక్షన్ కాకపోవడం అనేది మేజర్. ఎప్పుడైతే అది ప్రొడక్షన్ అబ్నార్మల్గా ఉన్న దాన్ని యూటిలైజేషన్ చేసుకోకపోవడం వల్ల అసలు మేజర్ రోల్ ఏంటి ఇన్సులిన్ మన బాడీలో అంటే, మనం తీసుకున్న ప్రతి ఫుడ్ డైరెక్ట్ మన బాడీకి యూటిలైజేషన్ కాదు. ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ షుగర్, నథింగ్ బట్ సింపుల్ ఎనర్జీ రూపంలోకి మారుతుంది. దట్ విల్ బి డన్ విత్ ద మెటబాలిక్ బై థైరాయిడ్ హార్మోన్. అది నార్మల్గా జరుగుతున్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ యూటిలైజేషన్ కావాలి అంటే వీ నీడ్ ఇన్సులిన్. అంటే మన బాడీకి అది ఎనర్జీ లెవెల్ అబ్జార్ప్షన్ కావాలి అంటే ఇన్సులిన్ అవసరం. అది డెఫిషియన్సీ అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వి ఫీల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం భయపడాలి. సో వీక్నెస్ కానీ డల్నెస్ రావడం కానీ, ఆకలి ఎక్కువ పెరుగుతుంది. సో బాడీకి ఎనర్జీ లెవెల్స్ అందకపోతే ఏమిస్తుంది, బ్రెయిన్ సిగ్నల్ యూ విల్ ఈట్ మోర్ అంటుంది. సో ఇంకా తిన్నా కూడా అది మన బాడీకి యూటిలైజేషన్ కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఎనీథింగ్ ఎక్సెస్ ఇన్ అవర్ బ్లడ్ రిమూవ్ త్రూ కిడ్నీ, నథింగ్ బట్ యూరినేషన్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. తిన్నా కూడా వంట పట్టకపోతే వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కొంతమంది సడన్గా జరగచ్చు, దట్ విల్ బి డన్ విత్ ద టైప్ 1 డయాబెటీస్. కొంతమందికి స్లో పాయిజన్ లాగా ఆర్గాన్ డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా మనకు తెలిగిపోయే అవకాశాలు ఎక్కువ. దట్ ఈస్ టైప్ 2 డయాబెటీస్. సో కంపేర్ చేస్తే కనుక సడన్గా వచ్చిన డేంజరే, స్లో పాయిజన్ లాగా వచ్చినా కూడా రిస్క్ అయితే పట్టించుకోకుంటే. ఇప్పుడు మనకి ఎప్పుడు డయాబెటిక్ అని అనుకోవాలి, ఇప్పుడు నవేడేస్ జెస్టేషన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ హెల్త్ స్టైల్ అండ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటా హెల్త్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తే కనుక వీ కెన్ రివర్స్ ఇట్ కంప్లీట్లీ. ఇప్పుడు మనకు 6 HbA1c లెవెల్ వీ హ్యావ్ టు మెజర్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అన్ని సిమ్టమ్స్ ఉండాలని లేదు, కొంతమందికి ఎసిమ్టమాటిక్ ఉంటారు. జస్ట్ బాడీ చెకప్ కానీ వెళ్ళి జస్ట్ బ్లడ్ విజన్ అనిపిస్తుందండి, కొంచెం జస్ట్ వీక్నెస్ అనిపిస్తుంది, బాడీ పెయిన్స్ తగ్గట్లేదు, స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది తగ్గట్లేదు, రిపీటెడ్గా అయిపోయి జనరల్ చెకప్కి వెళ్తా కూడా ఆల్మోస్ట్ 7-8 క్రాసే కనిపించిన కేసెస్ కూడా ఉంటుంటాయి. సో అలాంటి వాళ్ళు అండ్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే 6Bలో 5.4 వరకు నాన్ డయాబెటిక్ అంటాం. వన్స్ వి క్రాస్ న్యూ మేజర్ ప్రకారం 5.7 క్రాస్ అయితే ప్రీ డయాబెటిక్ ఎంటర్ అయినట్టే. సో ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు మెయింటైన్ దే డైట్, లైఫ్ స్టైల్ మెయింటైన్ కనుక చేసుకుంటే అది ఎక్సర్సైజ్ డైట్ మెయింటైన్ చేసి కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వితౌట్ ఎనీ మెడికేషన్. కాకపోతే ఆ టైంలో మనకు అంత రిస్క్ ఫ్యాక్టర్ ఉందో మనకు తెలియదు 99% పీపుల్కి. సో వన్స్ ఇట్ క్రాస్ 6.2, 6.4 తర్వాతనే కొంతమంది సిమ్టమ్స్ బయటపడుతుంటాయి. అప్పుడు కొంతమంది నెగ్లెక్ట్ చేయొచ్చు, కొంతమంది నెగ్లెక్ట్ చేయకుండా ప్రికాషన్ చేయొచ్చు. అలాంటి టైంలో కూడా మన దగ్గరకు వస్తే అది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నీడ్ నాట్ గో విత్ ఎనీ లైఫ్ లాంగ్ మెడికేషన్. సో కొంతమంది 1 or 2 years మెడికేషన్ స్టార్ట్ చేసుకొని వస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఏంటి అంటే సో ఆ 1 or 2 years మెడిసిన్స్ కంటిన్యూ చేసుకుంటూ సో మన మెడికేషన్ యాడ్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా ట్యాంపరింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మెడిసిన్స్ వన్స్ మెడికేషన్ యాడ్ అయిన తర్వాత హోమియో ప్రిస్క్రిప్షన్లో మనకి ఇచ్చే DCS మెథడ్లో గ్లాండులర్ యాక్టివిటీని పెంచే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్యాక్టివ్ ఉన్న ఇన్సులిన్ యాక్టివేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ప్రొడక్షన్ అప్ టు మార్క్ అవుతుంది. అంటే డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడైతే మీట్ అవుతుందో
సో మనకు బయట నుంచి మెడికేషన్ రిక్వైర్మెంట్ ఉండదు. బట్ ఆ డ్యూరేషన్ అనేది ఇంపార్టెంట్. వెన్ పేషెంట్ ఈస్ కమింగ్ టు అస్, ఎంత లెవెల్లో వస్తున్నారు, ఎన్ని కాంప్లికేషన్స్తో వస్తున్నారు, ఎంత డ్యామేజ్ అయింది బాడీ అనేది, అది కంప్లీట్ రికవరీయా, 50% రికవరీయా, 80% రికవరీ అనేది వీ కెన్ జడ్జ్ ఆన్ దట్ రిపోర్ట్స్ అండ్ ఫిజికల్ బాడీ సిమ్టమ్స్ని బట్టి చేయొచ్చు. అయితే డాక్టర్ ఇప్పుడు సాధారణంగా ఏదైనా హాస్పిటల్కి వెళ్తే సడన్గా టెస్ట్ చేయించుకుంటే షుగర్ ఎక్కువ వస్తుంది లేకపోతే ఉంది అని సడన్గా తెలుస్తుంది. నార్మల్గా అసలు తెలీదు, పని కట్టుకుని వెళ్ళి ఎవరు టెస్ట్ చేయించుకోరు. అసలు ఎన్ని రోజులకి ఈ చెకప్ అనేది చేయించుకోవాలి? సో ఒకవేళ బార్డర్లో ఉంది అంటే, మీరు చెప్పినట్టే బార్డర్లో ఉంది అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది రివర్స్ అవ్వడానికి? ఓకే, యాక్చువల్గా మనకు జనరల్ బాడీ పేరెంటల్ హిస్టరీనే ఉంది. సో వాళ్ళకు స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి, సో దే ఆర్ ఒబెస్ సైడ్, ఈ 3 ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ వన్స్ దే క్రాస్ 20 కానీ 30 కానీ క్రాస్ అయిపోతే తొందర టైర్డ్నెస్, కొద్దిగా సిమ్టమ్ వచ్చినా, కొద్దిగా బాడీ పెయిన్స్ వచ్చినా, కొద్దిగా ఎలర్జిక్ టెండెన్సీస్ వచ్చినా కూడా డెఫినెట్ దే నీడ్ టు చెక్. సో ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, దానితో పాటు జీటీటీ లెవెల్స్ అంటుంటాం, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ రూల్ అవుట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి మనం రూల్ అవుట్ చేసిన తర్వాత అది బార్డర్ లైన్లో వస్తే ఎవ్రీ 3 months or 6 months దే హ్యావ్ టు, అసలు ఉందో లేదో తెలుసుకుని హెరిడిటరీ ఉంటే మాత్రం 6 monthsకి ఒకసారి దే హ్యావ్ టు చెక్. బట్ ఎలా ఉంది మెడిసిన్స్ వాడిన తర్వాత విత్ డైట్ తర్వాత ఎలా మెయింటైన్ అవుతుందంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి చెక్ చేయడం ఇంపార్టెంట్. దానివల్ల మనకి లెవెల్స్ ఎట్లా మెయింటైన్ అవుతుందో తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. లేకుంటే మనం నెగ్లెక్ట్ చేస్తే 6 months, 1 year తర్వాతనో 1.5 year, 2 yearsకి ఆల్రెడీ ఉంది అని తెలిసిన తర్వాత కూడా ప్రీ డయాబెటిక్ అని ఇట్ మే రేజ్, మన కంట్రోల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది డైట్ కంట్రోల్ అయితే తొందర తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమంది తగ్గదు. సో ప్రికాషనరీగా బాడీలో సిమ్టమ్స్ కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవి తగ్గితే వెల్ అండ్ గుడ్. అది తగ్గి ప్లస్ కొంతమందికి ఆన్ రిపోర్ట్స్ కూడా క్లియర్ కట్ అయితే దెన్ దే విల్ బికమ్ నాన్ డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డైట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ డయాబెటిక్ పీపుల్ కంపేర్ టు ఎనీ అదర్ డిజార్డర్. డైట్ అండ్ ఎక్సర్సైజ్. సో డైట్ అంటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏంది? ఆల్ వైట్స్, అది మిల్కే కావచ్చు, షుగరే కావచ్చు, రైసే కావచ్చు, అవి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ కాబట్టి దే నీడ్ టు క్విట్ అయితేనే బెస్ట్. ఈవెన్ దో ప్రీ డయాబెటిక్ అయినా కూడా అవన్నీ వాళ్ళు క్విట్ చేస్తేనే బెటర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, తొందరగా కంట్రోలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సెకండ్ థింగ్ ఏంటి? ప్రోటీన్ రిచ్ డైట్ కొద్దిగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి తొందరగా వెయిట్ లాస్ అయితే తొందరగా వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో ప్రోటీన్ అయితేనేమో గ్రాడ్యువల్గా మనకి ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ఆ విధంగా కూడా బెటర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. పీచు పదార్థాలు, ప్రోటీన్ రిచ్ డైట్ అండ్ కలరింగ్ ఏజెంట్స్ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ ఎక్కువ కానీ అలాంటి దే నీడ్ టు బివరేజెస్ అన్ని దే హ్యావ్ టు అవాయిడ్. అది కంపల్సరీ అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ ఈజీగా షుగర్ లెవెల్స్ రేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా దే నీడ్ టు క్విట్టే. సో కంపల్సరీ చేయడంతో పాటు కొన్ని రకాల ఫ్రూట్స్ 5 to 6 ఫ్రూట్స్ వెరైటీ దే నీడ్ టు అవాయిడ్. ఇప్పుడు సపోటా కానీ, గ్రేప్స్ కానీ, లేకుంటే బనానా కానీ, లేకుంటే సీతాఫలే కావచ్చు, మ్యాంగో కావచ్చు, ఈ 5 things దే నీడ్ టు అవాయిడ్. మొత్తానికి అవాయిడ్ చేయాలా లేకపోతే మితంగా తినాలని చెప్తున్నారా? అవాయిడ్ చేస్తే బెస్ట్. ఇప్పుడు వితౌట్ మెడికేషన్ ఉన్నారు, బార్డర్ లైన్ నుంచి వాళ్ళకి వస్తుంది, ప్లస్ ఆల్రెడీ ఉంది, ఇట్ ఈస్ నాట్ కంట్రోలింగ్. ప్రతి ఒక్కరికి అది ఎందుకంటే ట్రిగ్గరింగ్. ఇప్పుడు మనము ఈవెన్ ద మెడిసిన్స్ వేసుకున్నా, మెడిసిన్ వేసుకుంటున్నాను కదా నేను రైస్ తింటాను, నేను షుగర్ తింటాను అంటే నో. విత్ మెడిసిన్ అయినా వితౌట్ మెడిసిన్ అయినా దోస్ ఆర్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్. కంపల్సరీ దే హ్యావ్ టు అవాయిడ్. ఎంత స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేస్తే బెస్ట్. ఎట్ ద సేమ్ టైం క్యాలరీ బర్నింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు తీసుకున్న దానికి ఇప్పుడు మనం ఎంత ఇన్పుట్ ఇస్తున్నామో దాని తగ్గట్టుగా దే నీడ్ టు వర్కౌట్. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది ఏదైనా మార్నింగ్ వాకింగే కావచ్చు, బ్రిస్క్ వాకే కావచ్చు, వెయిట్ ఉంటే స్కిప్పింగ్ దే నీడ్ టు అవాయిడ్. అట్లాంటి చేయొద్దు, థ్రెడ్మిల్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళకి కాంప్లికేషన్ తొందరగా వస్తాయి. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి థ్రెడ్మిల్ చేస్తే జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. సో నార్మల్ వాకింగ్, సైక్లింగ్ అట్లాంటివి చేయడంలో ఇబ్బంది లేదు. సో ప్రికాషన్స్ ఇప్పుడు వాళ్ళకున్న కాంప్లికేషన్స్ని బట్టి, వాళ్ళకి ఆర్థరైటిస్ ఉందా, ఫ్రోజన్ షోల్డర్ ఉందా, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, లేకపోతే కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయా. ఇప్పుడు కార్డియాక్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ కన్సల్టేషన్ అవుతూ, డాక్టర్ని కన్సల్ట్ అవుతూ, వాళ్ళకి ఈవెన్ దో ఏమైనా చేసినా కూడా జిమ్కి వెళ్ళినా కానీ వెళ్ళినా కూడా ప్రికాషన్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉన్నా, ఫ్రోజన్ షోల్డర్ ఉన్నా కూడా వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయాలి. అండ్ కార్డియాక్ ఇష్యూస్ ఉన్నా కూడా థ్రెడ్మిల్ చేస్తే కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో క్లాట్స్ ఎక్కడ ఎగ్జర్షన్ అయిపోయి హార్ట్ మీద ప్రెజర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డయాబెటిక్కి గుడ్ ఫర్ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ గుడ్ ఫర్ డయాబెటీస్, కానీ అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి దే నీడ్ టు అవాయిడ్. సో మైల్డ్ ఎక్సర్సైజ్ అవన్నీ సూపర్విజన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఈవెన్ దో మెడిసిన్స్ వాడుతున్నా వాడకుండా కంపల్సరీ దే హ్యావ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. అయితేనే అది గుడ్ కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో మెడిసిన్స్తోని కంట్రోల్ అయినా, మెడిసిన్స్ వాడకుండా కంట్రోల్ అయినా కూడా దే హ్యావ్ టు మెయింటైన్ దీస్ థింగ్స్ మ్యాక్సిమం. ఎప్పుడైతే అది 5.4, 5.7కి వచ్చిన తర్వాత వన్స్ ఇన్ ఎ వెల్ దే కెన్ ఈట్ స్వీట్స్ కానీ వన్స్ ఇన్ ఎ వెల్. ఇప్పుడు ఇప్పట్లాగా అస్సలు తినద్దని కాదు, లేకుంటే లైఫ్ లాంగ్ కంపల్సరీ ఎక్కువ తినాలని కాదు. సో స్ట్రిక్ట్లీ కాకుండా ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కేర్ తీసుకుంటూ తింటే, ఇప్పుడు అండ్ యావరేజ్ క్యాలరీ బర్న్ చేసుకుంటే ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇబ్బంది లేకుండా అవుతుంది. అది ఎప్పుడు యూ షుడ్ బి 3 reports ఆఫ్ HbA1c 5.7 or 5.8 వచ్చిన తర్వాత.
సో 111 దే కెన్ ఈట్ స్వీట్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ లేకపోతే బేవరేజెస్ కానీ తీసుకున్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. బట్ అన్లెస్ అంటే ఇప్పుడు కంట్రోల్ లేకుండా మాత్రం తీసుకుంటే ట్రిగ్గరింగ్ అయిపోయి సో నాన్ మెడిసిన్ నుండి మెడిసిన్ నుండి ఆ మెడిసిన్ కూడా కంట్రోల్లోకి వెళ్ళకుండా ఇన్సులిన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఆర్గాన్ డ్యామేజ్ అనేది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. సో వీళ్ళ కాంప్లికేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు రెటినోపతి కావచ్చు, న్యూరోపతి కావచ్చు, ఫ్రోజన్ షోల్డరే కావచ్చు, స్కిన్ ఇన్ఫెక్షన్సే కావచ్చు, హై కొలెస్ట్రాల్ కావచ్చు, బీపీ కావచ్చు, కార్డియాక్ ఇష్యూస్. సో ఏవైనా రావచ్చు, ఒకటే పర్సన్ మల్టిపుల్ ఉండొచ్చు, ఒకటే పర్సన్ 1 ఆఫ్టర్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనుకోండి, పీక్ ఫర్టిలిటీ ఏజ్ అనుకోండి, ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళకి రాకపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏదర్ మేల్ ఆర్ ఫీమేల్. లో హార్మోన్ లెవెల్స్ పెరిగిపోయి క్వాలిటీ ఆఫ్ ఓవం కానీ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ కానీ తగ్గిపోయి ఏదైనా అబార్షన్స్ కావచ్చు, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండొచ్చు, అలాంటి ఏజ్ పరంగా మనకి కాంప్లికేషన్స్ వస్తాయి. అదే చిన్నపిల్లలు వచ్చిందనుకోండి, హైట్ గ్రోత్లో కానీ వెయిట్ గ్రోత్లో కానీ ఆర్గాన్ డెవలప్మెంట్ ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకు డ్యామేజ్ లెవెల్ అంటే ఇంపాక్ట్ అప్ టు మార్క్ లేకుండా ఉండే ఛాన్సెస్ మనం గమనిస్తాం. సో ఎంత తొందరగా దాన్ని తెలుసుకొని దాన్ని కంట్రోల్ చేసుకొని ప్రికాషన్ తీసుకుంటే అంత మ్యాక్సిమం వాళ్ళకి బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. సో డాక్టర్ గారు ఎలా తెలుసుకోవాలి, ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. ఈ వంశపారపర్యంగా షుగర్ వస్తుంది చాలా మందికి అని కూడా అన్నారు. అది నిజంగా కంటిన్యూ అవుతుందా జనరేషన్స్లో, లేకపోతే మనం కావాలి అని అనుకుంటే మనం ఫుడ్ కంట్రోల్ చేసో లేకపోతే మీరు చెప్పినట్టు డైట్ తీసుకుని జాగ్రత్తలు తీసుకుని స్టాప్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? సో యాక్చువల్లీ జెనెటికల్లీ రన్స్ ఇన్ డిజార్డర్స్లో డయాబెటీస్ ఫస్ట్ వస్తుంది. సో సింగిల్ పేరెంట్కి ఉంటే కనుక డెఫినెట్లీ 50 to 60% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇద్దరికి కనుక ఉంటే మోర్ దెన్ 80 to 90% వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే అది రన్స్ ఇన్ ద ఫ్యామిలీ అన్నప్పుడు ఉన్నదనుకోండి, ఈ ప్రికాషన్ తీసుకుంటే ఇప్పుడు వాళ్ళకి 30sలో వస్తే ఇట్ మే కమ్, బట్ 60sలో రావడం ఇట్ మే పోస్ట్ పోన్. హెల్త్ కాన్షియస్ ఉండి ఎర్లీగా తీసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు. బట్ అప్పుడున్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, అప్పుడున్న ఫుడ్ కానీ, అప్పుడున్న నేచర్ కానీ ఇప్పుడు లేదు, హ్యాబిట్స్ కూడా లేదు కాబట్టి. సో అప్పుడు 60 yearsలో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు 30 yearsలో వస్తున్నాయి, ఈవెన్ దో వాళ్ళు ఇంత ప్రికాషన్ ఉన్నా కూడా. సో కాబట్టి ఎంత తొందరగా వాళ్ళు ఉన్న వాళ్ళు డెఫినెట్లీ హెల్తీ డైట్ మెయింటైన్ చేయడంతో పాటు ఎవ్రీ చెకప్కి తీసుకుంటూ ప్రికాషన్ తీసుకుంటే తొందరగా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా జీసీఎస్ మెథడ్లో ప్రాపర్ చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఆ విధంగా షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్లకుండా ఇనీషియల్నే ప్రికాషన్ తీసుకుంటూ మెడిసిన్స్ వాడితే రివర్స్ చేసుకోవచ్చు. బట్ ప్రికాషన్ షుడ్ బి మెయింటైన్ ఫర్ లైఫ్ లాంగ్. సో ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి ఆ విధంగా మెయింటైన్ చేసి మెడికేషన్ వాడచ్చు. బట్ కాంప్లికేషన్స్ వెళ్ళకుండా ఇప్పుడు పేషెంట్ ఉన్నారు, ఇంత అన్కంట్రోల్ ఉంది, మెడిసిన్స్ వాడుతున్నారు, బట్ స్టిల్ వాళ్ళకి అన్కంట్రోల్ ఉండి ఫ్రోజన్ షోల్డర్ వస్తున్నాయి, అలా డయాబెటీస్ ఉందండి, ఆన్ పేపర్ నార్మల్గా వస్తుంది, బట్ నాకు పెయిన్స్ ఎందుకు వస్తున్నాయని వస్తారు. ఆ విధంగా కూడా వచ్చే కేసెస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో మనకి ఈవెన్ ఫ్రోజన్ షోల్డర్లో కూడా కంప్లీట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెయిన్ తగ్గడం కానీ, టోటల్ జాయింట్ మొబిలిటీ కానీ నార్మల్ అయిన కేసెస్ ఉన్నాయి, నాన్ సర్జికల్ ట్రీటబుల్. కొంతమందికి హై కొలెస్ట్రాల్ ఉండి యాడెడ్ థింగ్స్ అయితే ఉంటాయి. సో నా కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగింది, ఈవెన్ ఐఎమ్ యూజింగ్ ద మెడికేషన్ సిన్స్ 2 years or 3 years వస్తుంటారు. అలాంటిలో కూడా మన మెడికేషన్ యాడ్ అవ్వడం వల్ల అది గుడ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కొలెస్ట్రాల్ తగ్గిపోయి నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో దెన్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్ అయినా ఫర్టిలిటీ ఇష్యూస్ అయినా మనకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డాక్టర్, ఈ డయాబెటీస్కి సంబంధించి కాంప్లికేషన్స్ ఎంత రిస్కీగా ఉంటాయి, నిజంగా అంత ప్రమాదమా అవి? సో అన్కంట్రోల్ లెవెల్స్ కనుక వెళ్తే కంపల్సరీ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కొంతమందికి అది స్లోగా రావచ్చు, కొంతమందికి అది గ్రాడ్యువల్గా సడన్గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మనకు ఎనర్జీలో తగ్గిపోతే ఏమవుతుంది, నరిష్మెంట్ లేకుండా రికరెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల లో ఇమ్యూనిటీ అయిపోవడం. సో రికరెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన అల్సర్ అయిపోయి, సెల్యులైటిస్ అయిపోయి, స్వెల్లింగ్ అయిపోయి, డెడ్ టిష్యూ అయిపోయి, గ్యాంగ్రీన్ వరకు వెళ్ళిపోయి ఫుడ్ తీసే ఛాన్సెస్ కానీ ఉంటాయి. ఆ పర్టికులర్ ఆర్గాన్ రిమూవల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు అన్కంట్రోల్ అయితే కనుక. సో సెకండ్ థింగ్ రెటినోపతి, బ్లడ్ విజన్ అయిపోవడం. సో ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఐసే కాబట్టి చిన్న రక్తనాళాలు ఫస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ డ్యామేజ్ అవుతాయి. ఐస్లో కానీ డిజిటల్ పార్ట్స్లో కానీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడం వెరీ మచ్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే అండ్ ఫర్టిలిటీ ఇష్యూ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది పీక్ ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్లో ఫీమేల్ ఉన్నా మేల్కున్నా కూడా వాళ్ళకి ఏదైనా ప్రెగ్నెన్సీ రాకపోవడం వచ్చినా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కండిషన్స్ ఏర్పడవచ్చు. అండ్ ఆర్థరైటిస్ కంపేర్ టు అదర్ పీపుల్ వీళ్ళకి అన్నీ తొందరగా వస్తాయి, లేట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది నెక్కే కావచ్చు, లోయర్ బ్యాకే కావచ్చు, నీసే కావచ్చు, హిప్పే కావచ్చు, సో అండ్ ఫ్రోజన్ షోల్డరే కావచ్చు. ఈ విధంగా సివియర్గా పెయిన్స్ రావడం, స్టిఫ్నెస్ రావడం అనేది మనం ఎక్కువగా గమనించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో దానికి తోడు హై కొలెస్ట్రాల్ ఇండైరెక్ట్లీ లీడింగ్ టు ద ఫ్యాటీ లివర్ అండ్ లీడింగ్ టు ద కార్డియాక్ ఇష్యూస్ రావడం అని, బ్లడ్ థిక్నెస్ ఎక్కువడం కానీ, క్లాట్స్ ఏర్పడడం కానీ ఇవన్నీ జరుగుతాయి. న్యూరలాజికల్ ఇష్యూ, పెరిఫెరల్ న్యూరోపతి అంటూ ఉంటాం. సో అరికాల మంటలు తిమ్మిలు సివియర్గా వస్తుంటాయి చాలామందికి, ఈవెందో అది ఆన్ రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నా కూడా సో ఆ న్యూరోపతి తగ్గకపోవడం, న్యూరోలైమా డ్యామేజ్ అవుతుంది, తగ్గకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
సో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంప్లైంట్ తొందరగా వస్తాయి. అండ్ రికరెంట్ కోల్డ్స్ రావడం, రికరెంట్ ఎలర్జీ రావడం, సో వాళ్ళకు అందరికంటే ఫస్ట్ వస్తుంది, అందరికంటే లేట్గా తగ్గే ఛాన్సెస్ ఈవెన్ దో ప్రికాషన్ తీసుకున్నా కూడా, ఎందుకంటే వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది వెరీ లెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి అన్కంట్రోల్ కనుక ఉంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ దో వాళ్ళు వెయిట్ లాస్ సివియర్గా అయినా కూడా వాళ్ళ బాడీ కొలెస్ట్రాల్ లెవెల్ కనుక అది చూసుకుంటే కానీ హై ఉండే ఛాన్సెస్ ఉంటాయి, 300, 400 ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి అన్ని సిస్టమ్స్ దే నీడ్ టు చెకప్, టోటల్ బాడీ చెకప్ ఎవ్రీ 6 months చేయించుకుంటూ వేర్ దే ఆర్ నుండి కంపల్సరీ ఎవ్రీ మంత్లీ విజిట్స్ కానీ డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ప్రికాషన్ తీసుకుంటుంటే ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. సో కమింగ్ టు హోమియో కేర్లో డయాబెటీస్కి సంబంధించి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంత టైంలో క్యూర్ అవ్వచ్చు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు? సో ఇందాక నేను చెప్పినట్టు, సో ఎంత ఎర్లీగా వాళ్ళు వస్తే దే విల్ గెయిన్ మోర్ బెనిఫిట్స్. ఇప్పుడు చాలామంది స్ట్రెస్ డయాబెటీస్ అని, లేకపోతే ప్రీ డయాబెటిక్ స్టేజ్ కానీ, జెస్టేషనల్ డయాబెటీస్ స్టేజెస్ కానీ ఇమ్మీడియట్గా వస్తే కనుక కంప్లీట్లీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఉన్న HbA1c లెవెల్స్ని బట్టి మ్యాక్సిమం 1 year, 2 years or 3 years, దట్ ఈస్ మ్యాక్సిమం డ్యూరేషన్లో వాళ్ళకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రికాషన్స్ ఫర్ ఎవ్రీ వన్ దట్ విల్ బీ కామన్. సో హోమియోపతికి మనకు స్పెషల్గా డైట్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ఓన్లీ అకార్డింగ్ టు దేర్ డయాబెటిక్ ఉన్నదాన్ని బట్టి, ఆ డిజీజ్ని బట్టి మనకు ఉంటాయి. సో కొంతమంది ఆల్రెడీ 2 years, 3 years మెడిసిన్స్ వాడి అన్కంట్రోల్ ఉందండి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో సివియర్గా అది ఇందాక చెప్పిన పెరిఫెరల్ న్యూరోపతి మంటలు వస్తున్నాయి, స్టిల్ షోల్డర్ పెయిన్స్ వస్తున్నాయని కూడా వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే మెడికేషన్ ఆల్రెడీ వాళ్ళు మెడిసిన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దే హ్యావ్ టు కంటిన్యూ దోస్ మెడికేషన్ అలాంగ్ విత్ అవర్ మెడికేషన్. సో ఇలాంటి కండిషన్లో మనకి ఏంటి, ఫస్ట్ థింగ్ సిమ్టమాటిక్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అరికాల మంటలు తిమ్మిడి తగ్గిపోవడం, వీక్నెస్ తగ్గిపోవడం, వెయిట్ నార్మల్గా మెయింటైన్ అవ్వడం, అండ్ ఫ్రోజన్ షోల్డర్ పెయిన్స్ తగ్గిపోవడం, సిమ్టమాటిక్ రిలీఫ్ అవుతుంది. దెన్ కంట్రోల్ ఆన్ పేపర్స్ అండ్ 6.1 అనేది మనకు 3 reports వచ్చిన తర్వాత వీళ్ళు ట్యాంపర్ ద డోసెస్. ఇప్పుడు వాళ్ళు వాడే అదర్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 tablets 1 tablet హాఫ్ టాబ్లెట్ అట్లా వచ్చుకుంటూ ట్యాంపర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళ కూడా మనకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 2 to 3 years ఆఫ్ గ్యాప్ గ్రూప్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ HbA1c బిలో 7, 8 ఉన్న వాళ్ళకి, ఇది కొంతమంది 11, 12 అట్లున్న వాళ్ళకి ఇట్ విల్ టేక్ మోర్ టైం. అంటే ఇనీషియల్ డిటెక్ట్ కాకుండా ఉన్న వాళ్ళకి ఇలాంటి కండిషన్స్ ఉంటూ ఉంటాయి. కొంతమంది ఆల్రెడీ ఇన్సులిన్ డిపెండ్ అయ్యి వస్తారు, సో బట్ స్టిల్ అన్కంట్రోల్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి సిమ్టమాటికల్ ఫైన్ అవుతూ బాడీ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతూ కంట్రోల్ అవుతుంది. ఫస్ట్ కంట్రోల్ అయిపోయి సిమ్టమాటికల్ బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దెన్ దే మే టర్న్ ట్యాబ్లెట్స్. వాళ్ళకి కంప్లీట్గా రిమూవల్ ఆఫ్ మెడికేషన్ అనేది ఉండదు, దే హ్యావ్ టు యూస్ ఫర్ లైఫ్ లాంగ్. ఎందుకంటే హై లెవెల్స్ మెయింటైన్ అయింది కాబట్టి గ్లాండ్యులర్ యాక్టివిటీ తీసుకోవడం కష్టం కాబట్టి వాళ్ళు 70 to 80% బెనిఫిట్స్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమందికి ఆల్రెడీ మెడిసిన్స్ 10 to 15 years నుంచి వాడుతున్నారు, బట్ స్టిల్ ఆన్ పేపర్ కొంతమంది నార్మల్గా వస్తే, కొంత అబ్నార్మల్గా వస్తాయి. బట్ సిమ్టమాటికల్లీ వాళ్ళకి అన్ని సిమ్టమ్స్ ఉంటాయి, డయాబెటిక్ సిమ్టమ్స్, హై కొలెస్ట్రాల్, కార్డియాక్ ఇష్యూస్ రావడం, ఆర్థరైటిస్ రావడం, ఫ్రోజన్ షుగర్ రావడం, పెరిఫెరల్ న్యూరోపతి కానీ ఇవన్నీ ఉండి మనకు అది బెనిఫిట్ అయితే చాలండి, సర్జరీకి వెళ్ళకుండా నాకు ఈ ప్రాబ్లమ్స్ తగ్గితే చాలు, ఆల్రెడీ వేర్ అండ్ మెడికేషన్ అంటుంటారు. అలాంటి వాటికి ప్రాబ్లమ్ కరెక్షన్ అయ్యే ఛాన్స్, అంటే అరికాల మంటలు తిమ్మిడి తగ్గడం, ఫ్రోజన్ షోల్డర్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ జాయింట్ పెయిన్స్ తగ్గిపోవడం. సో స్పాండిలోసిస్ కానీ సయాటికా ప్రాబ్లమ్ నాన్ సర్జికల్ ఇలాంటి కేసెస్లో ట్రీటబుల్ కష్టం, బట్ అలాంటి కండిషన్లో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ కార్డియాక్ ఇష్యూస్ రాకుండా, ఫర్దర్ ఉన్న సిచ్యువేషన్ కంటే పెథాలజీ పెరగకుండా కంట్రోల్ అయిపోయి, సో వాళ్ళు ఉన్నదానికంటే ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దే కెన్ లీడ్. సో డిమాండ్ ఆఫ్ ద పేషెంట్ అండ్ డిమాండ్ ఆఫ్ ద డిజీజ్ బట్టి మనకు ఆరున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ఎంతవరకు బెనిఫిట్ చేయగలుగుతాం. సో స్ట్రెస్ వాటికైతే మోర్ దెన్ 100% రిజల్ట్స్, కొంతమందికి 90%, కొంతమంది 60%, కొంతమంది 50% బెనిఫిట్స్. బట్ బెనిఫిట్స్ పొందడం మాత్రం షూర్ వెన్ దే ఆర్ కమింగ్ అండ్ వాట్ ఈస్ దేర్ డిమాండ్ అండ్ ఆన్ రిపోర్ట్స్ వాళ్ళకి ఎంతవరకు కాంప్లికేషన్స్ ఉన్నదాన్ని బట్టి డే 1 itself we will judge and we will చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మేనేజ్మెంట్ పార్ట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అది ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ కంపల్సరీ చేయాలి. ఈవెన్ దో ఏ మెడిసిన్స్ వాడుతున్నా అసలు మెడిసిన్స్ వాడకుండా అది దే హ్యావ్ టు మెయింటైన్. అది మెయింటైన్ చేసుకుని మెడిసిన్స్ వాడితే తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే మనం ఇచ్చే మెడికేషన్ GCS మెథడ్లో ఉంటుంది కాబట్టి కాంప్లికేషన్స్ కంట్రోల్ అయిపోయి పెథాలజీ రివర్స్ అయ్యి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా అదే విధంగా ఉంటుందా, లేకపోతే వాళ్ళ విషయంలో ఏదైనా స్పెషల్ కేర్ తీసుకుని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారా? యాక్చువల్గా జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సో చాలామంది మనకు ఇన్ఫర్టిలిటీ కేసెస్ వస్తూ ఉంటాయి. అందులో PCOD వన్ ఆఫ్ ద రీజన్, అండ్ ఈ విధంగా అన్కంట్రోల్ డయాబెటీ కూడా వస్తుంటాయి. కొంతమందికి PCOD ఉన్న మదర్స్ మన మెడికేషన్తో కానీ మెడిసిన్ స్టార్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, వీళ్ళు కంటిన్యూ అప్ టు 5th to 7th month వరకు మనం మెడికేషన్ వాడుతుంటాం. ఎందుకంటే ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ వాళ్ళకి రాకుండా, ఎందుకంటే ఫ్రమ్ కరెక్షన్ ఆఫ్ PCOD ఫ్రమ్ రూట్ నుంచి ఉంది కాబట్టి, సో వన్స్ దే విల్ హోమియోపతి మెడికేషన్తో కనుక PCOD అండ్ మదర్ అనేది కన్సీవ్ అయితే కనుక డెఫినెట్ వాళ్ళకి డయాబెటిక్ అనేది రాదు, రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆల్రెడీ కొంతమంది జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చి మన దగ్గరకు వస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ రికర్ అయిందని.
అలాంటి వాళ్ళు కూడా కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రికాషన్స్ ఆర్ కామన్ టు ఎవ్రీ వన్ యాజ్ పర్ డిజీజ్. నాట్ విత్ హోమియోపతికి ఏం లేదు కాబట్టి అది నార్మల్గా మెయింటైన్ చేయాలి. వాకింగ్, డైట్, డే 1 ఇట్సెల్ఫ్ మనం డైట్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది దే హ్యావ్ టు మెయింటైన్. బట్ జెస్టేషన్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు అన్కంట్రోల్ వెళ్ళింది అనుకోండి, సో సపోర్ట్ అనేది తీసుకుంటాం. సో నాట్ ఓన్లీ హోమియోపతి అని కాకుండా ఆల్టర్నేట్ సిస్టమ్ మెడికేషన్ సపోర్ట్ తీసుకొని వన్స్ షీ గాట్ డెలివర్డ్, హెల్దీ బేబీ అయిన తర్వాత ట్యాంపరింగ్ ఆఫ్ ద డోసెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ కేస్ టు కేస్, సో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఇన్స్టాంట్గా ఏ విధంగా వాళ్ళకు ఉంటాయి కాబట్టి లాస్ లేకుండా క్వాలిటీ మిస్ కాకుండా మెయింటైన్ చేస్తూ మనమైతే ట్యాంపరింగ్ అనేది ఫ్యూచర్లో మళ్ళీ డయాబెటిక్ రాకుండా, ఈవెన్ సెకండ్ ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ లేకుండా, బీపీ ఫ్లక్చుయేషన్స్ లేకుండా కూడా మెడిసిన్స్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు అని చెప్పారు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా 5 to 6 months వరకు. సో ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తూ అండ్ ప్రెగ్నెన్సీకి వేరే మెడిసిన్స్ అవి కూడా కలిపి యూజ్ చేయొచ్చు హాఫ్ అన్ అవర్ గ్యాప్. సో దే విల్ గివ్ సప్లిమెంట్స్ అంతే కదా, మనకి ఇచ్చేది ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ సప్లిమెంట్. అది కంటిన్యూ బాడీ నీడ్స్, బేబీకి కానీ మదర్కి కానీ ది నీడ్ కాబట్టి అది దే హ్యావ్ టు కంటిన్యూ. హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి 2 మెడికేషన్ వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం ఇచ్చే మెడికేషన్ ఇస్ కంట్రోలింగ్ యువర్ లెవెల్స్, సపోర్ట్ ఇస్తుంది తప్ప ఒక ఇబ్బంది రెండింటి మధ్యలో ఫైటింగ్ అనేది ఏమీ జరగదు. షీ నీడ్ టు కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ జాయినింగ్ విత్ అస్. డయాబెటీస్ గురించి చాలా డౌట్స్ని క్లియర్ చేశారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి టీవీ9.